లేటెస్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఒక మంచి విషయాన్ని తెలుసుకుంటున్నాము. అది చక్కగా జీకే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది గొప్ప విషయంగా కూడా అభివర్ణించవచ్చు. ఈ విషయం తెలుసుకునే ముందు ఈ ఛానల్ చూడడం ఇదే మొదటిసారి అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో కంటెంట్ యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇటువంటి యూజ్ఫుల్ కంటెంట్ని మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, ఇది మనందరికీ తెలిసిన విషయమే. భారతదేశంలో గల ఒక అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్, దాని రాజధాని లక్నో. దాని యొక్క సిటీ రైల్వే స్టేషన్ మొత్తం మహిళలే నిర్వహించే విధంగా మార్చడం జరిగింది. సో ఉత్తరప్రదేశ్లో గల లక్నో సిటీ రైల్వే స్టేషన్ ఇప్పుడు మహిళా రైల్వే స్టేషన్గా మారింది. కంట్రోల్ రూమ్ నుంచి టిక్కెట్ల విక్రయం వరకు ప్రతి పని మహిళా ఉద్యోగుల చేతుల మీదుగానే సాగుతుందని రైల్వే శాఖ వారు తెలియజేయడం జరిగింది. ప్రయాణికుల భద్రత, గస్తీ, సిగ్నల్ క్యాబిన్ల నిర్వహణ వంటి విధులకు మొత్తం 34 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. వీరంతా దేశంలోని విభిన్న ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మహిళల సామర్థ్యం, నిబద్ధత, స్ఫూర్తికి అద్దం పెట్టి ఈ స్టేషను నారీ శక్తికి నిదర్శనంగా అభివర్ణించడం జరుగుతుంది. ఇక్కడ ఇది మహిళల యొక్క గొప్పతనాన్ని, ఎంపవర్మెంట్ని తెలియజేస్తుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి గాను ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా రైల్వే స్టేషన్ ఉత్తరప్రదేశ్లో గల లక్నో సిటీ రైల్వే స్టేషన్గా తెలుసుకోవాలి. అంతేకాకుండా ఇందులో ఉద్యోగుల సంఖ్య మహిళా ఉద్యోగులే కేవలం, అది కూడాను 34 మంది మాత్రం పనిచేస్తున్నారు. అన్ని రకాల విధులు నిర్వహిస్తున్నారు. విద్య ఏ విధంగా మనిషిని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది, అణగదొక్కబడిన నారీ జాతి అదే చదువు ద్వారా ఏ విధంగా ముందుకు వెళ్ళింది అన్నది ఒక నిదర్శనంగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ చెల్లె రత్నకుమార్. జై హింద్.